గత 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ పర్యాటక శాఖను నిర్లక్ష్యం చేసిందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరిగి గాడిన పెట్టేందుకు కూటమి సర్కార్ నడుమును బిగించిందన్నారు. ఈ నెల 27న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లుగా మంత్రి కందుల దుర్గేష్ వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 15 వరకు టూరిజంపై టీపీఆర్ ను రూపొందించి కేంద్రానికి అందజేస్తామన్నారు. వియత్నాం వాడి నుంచి కొంతమంది అంబాసిడర్ గారు వాళ్ళు వస్తున్నారు. వియత్నాం కంట్రీ నుంచి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ టూరిజంతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చారు. అంబాసిడర్ గారితో రేపు వారితోటి ఒక ఇంటరాక్షన్ మీటింగ్ ఉంది. దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అదేవిధంగా 27వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమాలు వీటితో పాటు మన కల్చర్లోనే నాటక రంగం, సంగీత నాటక అకాడమీ కూడా ఉంటుంది. కాబట్టి నాటక రంగానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి కూడా మేము ముందుకు వస్తూ ఉన్నాం. అదేవిధంగా సినిమాటోగ్రఫీకి సంబంధించి కూడా ఏవైతే నిర్మాతలకు ఈ మధ్యకాలంలో నేను ఒక లెటర్ రాశాను. మీరందరూ షూటింగ్లు బాగా చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలని బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మారేడుమిల్లి లాంటి ప్రాంతం కానీ, కోనసీమ ప్రాంతం కానీ, తిరుపతి దగ్గర కానీ చక్కగా మీరు సెల్యులాయిడ్ మీదకి ఎక్కించి సినిమాల్లో చూపిస్తున్నారు. కాకపోతే మీరు మౌలిక సదుపాయాలు ఇక్కడ కూడా కల్పించాలి. ఏవైతే షూటింగ్లు చేసుకోవడానికి అనువుగా చేయవలసినటువంటి స్టూడియోలు కానీ, డబ్బింగ్ థియేటర్లు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ అవి ఇక్కడ కూడా ఏర్పాటు చేయండి. షూటింగ్లు చేసి వెళ్ళిపోతున్నారు. నిజానికి ఆదాయం చూసుకున్నట్లయితే మనకి సినిమా గోయర్స్ ఎక్కువ మంది. అదేవిధంగా 60% దాకా సినిమాకి వచ్చేటువంటి ఆదాయం మన దగ్గర నుంచి వెళ్తుంది. 40% తెలంగాణ నుంచి వెళ్తుంది. అంటే దాని జియోగ్రఫికల్ సెట్టింగ్ వల్ల అంతవరకే వాళ్ళకి వెళ్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం స్టూడియోలు కావాల్సి వచ్చినా, డబ్బింగ్ థియేటర్లు కావాల్సి వచ్చినా, మరేం కావాల్సి వచ్చినా కూడా హైదరాబాద్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. అలా కాకుండా నిర్మాతలకు ఏం చెప్పామంటే ఇక్కడ మీకు సింగిల్ విండో విధానంలో మీకు షూటింగ్లు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో మేము అవకాశం కల్పిస్తాం. దాంతోపాటు మీరు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి. షూటింగ్లు ఇక్కడ జరిగేటువంటి దానికి స్టూడియోలు నిర్మించడానికి ముందుకు రండి, మేము సహకారం అందిస్తామనేటువంటి మాటతోటి వారికి ఒక లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు స్పందించారు. వాళ్ళందరూ కూడా త్వరలోనే వచ్చి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు. మొన్న ఫస్ట్ మీటింగే నిర్మాతలతో జరిగిన ఫస్ట్ మీటింగ్ మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను దాంట్లో సభ్యుడిగా ఒక మీటింగ్ జరిగింది. వాళ్ళందరూ స్పందిస్తూ ఉన్నారు. రేపు